ఆ రవి గురించేనా? స్వామిని అడిగాడు అనంత్. తలూపాడు స్వామి. ఆ ఇద్దరూ సబిత ఇంటి ముందు పోర్టికోలో నిలబడున్నారు. మొదట ఇంటిలోకి వెళ్ళబోతుంటే బక్కగా, బాగా పొడుగ్గా ఉన్న కానిస్టేబుల్ ఒకడు అనంతని అడ్డగించాడు. కాస్త వాదన జరిగాక సార్జెంట్ని బయటకు పీల్చుకు రావడానికి మాత్రం అంగీకరించాడు. తలాడించి అన్నాడు అనంత్. ఇప్పుడు గుర్తుకొస్తున్నాడు నాకు. అతడిని మేమంతా కరాటీ కిడ్ అని పిలిచేవాళ్ళం. అతడికి కరాటేలో నిజంగా మంచి ప్రావీణ్యం ఉందనే నా నమ్మకం. అతడు బ్లాక్ బెల్ట్ హోల్డర్. అసలు ఏం జరిగిందో? కాసేపాగి స్వామి ముఖంలోకి ఒకసారి చూసి తిరిగి అన్నాడు అనంత్. మీరు పట్టి బంధించడానికి ప్రయత్నిస్తోంది నిజంగా అతి శక్తివంతుడైన హంతకుణ్ణి స్వామి. అతడు నిజంగా రవిని చంపడం వాస్తవమైతే అస్థిమితంగా ఒంటి బరువును ఒక కాలు మీద నుండి మరో కాలు మీదకు మార్చుకున్నాడు స్వామి. జస్వంత్ ఇంకా విచ్చలవిడిగా తిరుగుతున్న సైకో సిద్ధాంతాన్నే నమ్ముతున్నాడు కదూ? అడిగాడు అనంత్. అవును అంటూ అతడి ముఖంలోకి ఒకసారి పరీక్షగా చూసి అతడి చేయి పట్టుకుని తోటలోకి దారి తీశాడు స్వామి. భుజాలు ఎగరేశాడు అనంత్. ఏం ఆలోచించాలో తెలియడం లేదు నాకు. నువ్వు నాతో చెప్పిన విషయాన్ని జస్వంత్తో కూడా చెప్పావా? లేదు, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? దేనికంటే దానివల్ల ఉపయోగం లేదు. లేని పిల్లలు నా కారు కింద పడ్డారని చెబితే నాకు మతి స్థిమితం తప్పిందనుకుంటాడాయన. కానీ అది నిజమేగా. అది మనకు తెలుసు. ఏది? అటువంటి ఇంకొక సంఘటన చెప్పు. భుజాలు ఎగరేశాడు స్వామి. శ్రీమతి జయంతిదేవి అంత్యక్రియల సందర్భంలో ఏం జరిగిందో నువ్వు కూడా చూసావుగా. నిట్టూర్చాడు అనంత. నేను చూశానా సంఘటన. అయితే మనం ఏం చేయగలం? ఈ విషయంలో మనకి సహాయపడగలిగిన వ్యక్తి ఒక ఆయన నాకు తెలుసు. ఈరోజే ఆయనకు కబురు పంపుతాను. ఈలోగా ఒకసారి అలా మట్టి రోడ్డు వైపుకు వెళ్ళి సవిత అన్వేషణలో పాలు పంచుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు అనంత్. గుడ్. అన్ని రకాల సహాయ సహకారాలు మాకు అవసరమే. ఆమెను చూశానన్న మరొక మనిషి కూడా మాకు ఎదురయ్యాడు. పాజిటివ్ ఐడెంటిఫికేషన్. అటువైపు దేనికి వెళ్ళిందామే? షాక్కి గురై సూచించాడు స్వామి. అనంతం నొసలు ముడిపడ్డాయి. అటువంటి విషయాలను నువ్వు నా అంతగా నమ్మలేవు. సరే వస్తాను స్వామి అన్నాడు. కారు వైపు కదులుతూ గాలిలో చెయ్యి ఆడించాడు అనంత్. తర్వాత కారులో మట్టి రోడ్డు దగ్గరికి చేరుకున్నారు. సబిత కోసం జరుగుతున్న అన్వేషణను కోఆర్డినేట్ చేస్తున్న పోలీసు సర్జెంట్ని కలుసుకున్నాడు. లావుగా, స్థూలంగా, మిలిటరీ మేజర్లా కనబడుతున్నాడతను. దూరంగా పొదలు, చిట్టడుగుల్లో పడి వెళుతోన్న ఒక బృందం దగ్గరకు పంపించాడు అతడు అనంతను. సబిత కోసం అన్వేషణ జరపడానికి సహకరించడానికి వందలాది మంది ప్రజలొచ్చారు. అనంత్ 15 మందితో కూడిన ఒక బృందంతో కలిసి ఒకవైపు అన్వేషణలో పాల్గొన్నాడు. అక్కడంతా దుబ్బుగడ్డి, రెల్లుగడ్డి నిలువెత్తున పెరుగుంది. గంటల తరబడి అంగుళం అంగుళం ఎంతో జాగ్రత్తగా వెతికారు అందరూ. ఎంతో విస్తీర్ణంలో అన్వేషించారు. అయితే ఫలితం లేకపోయింది. ఎక్కడా కనీసం ఎటువంటి జాడ కూడా కనిపించలేదు. చీకటి పడుతుండగా ఆ అన్వేషణ కార్యక్రమం నిలిపేశారు. కొంతమంది ఇంకా అక్కడే గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. చాలామంది తిరుగుముఖం పట్టారు ఊళ్ళోకి. అనంత్ తన ఫ్లాట్కి చేరుకున్నాడు. అతడి బూట్లు, మేజోళ్ళు, బట్టలు అన్నీ బాగా దుమ్ము కొట్టుకుపోయి కనబడుతున్నాయి. ఇంట్లోకి అడుగు పెట్టగానే వాటినన్నింటినీ విప్పి అవతల పడేసి వేడి నీళ్లతో శుభ్రంగా స్నానం చేశాడు. నైట్ డ్రెస్ వేసుకుని టెలిఫోన్ బుక్ తీసి వెతికి రమణానందస్వామి నెంబర్కు రింగ్ చేశాడు. హలో. అవతల వైపు నుంచి వినిపించిన ఆ గొంతుని వెంటనే గుర్తించాడు అనంత. హలో రమణానంద్, నేను అనంతని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరు? అనంత్ దాదాపుగా అరిచినంత పనిచేశాడు రమణానందస్వామి. ఎన్నాళ్ళకి వింటున్నాను నీ గొంతు. నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన గొంతులోని ఆనందం చూసి అనంత్ ఎంతో సంతృప్తి చెందాడు. ఇది వరలో ఆయన దగ్గర యోగా నేర్చుకోవడానికి కొన్నాళ్ళు వెళ్ళాడు. పని ఒత్తిడుల వల్ల, అనాసక్తి వల్ల అతడికి యోగా బుర్రకెక్కలేదు. అయితే ఆ పరిచయం ఇద్దరికీ స్నేహయోగం మాత్రం పట్టింది. స్వామంటే నిజానికి ఆధ్యాత్మిక చింతనతో పూర్తి భగవద్ధ్యానంలోనే నిమగ్నమై ఉండే స్వామి కాదు రమణానంద. అతడికి యోగాలో అపారమైన ప్రవేశం ఉంది. భావాతీత ధ్యానంలో అందివేసిన చెయ్యి అయింది. ఆయనకి తెలియకుండానే ఆయనకి ఎన్నో అలౌకిక శక్తులు సిద్ధించాయని తర్వాత ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వారు జరిపిన అలౌకిక శక్తుల పరిశోధనలో వెల్లడైంది. ఆ ఊరిలో ఉన్న స్వంతింటిని అమ్ముకుని విజయవాడ వెళ్ళి అక్కడొక యోగా కేంద్రం స్థాపించి అక్కడే స్థిరపడిపోయాడాయన. ఆ కేంద్రం స్థాపించాక ఇంప్రెషన్ పెరగడానికని తన పేరు చివర స్వామి అనే పదాన్ని చేర్చుకున్నాడాయన. ఎలా ఉన్నావనంత్? ఎంతో ఆప్యాయంగా అడిగిన ఆ ప్రశ్నలో ఎన్నో గత స్మృతుల సారం కనిపించింది అనంతకు.
ఆయనతో రెగ్యులర్ టచ్‌లో లేనందుకు ఎంతో బాధపడ్డాడు. నేను బాగానే ఉన్నానండి. విజయవాడలో ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మీ సంస్థ ఎలా పనిచేస్తోంది? ప్రశాంతంగా. మీరు వెళ్ళి 2 ఏళ్ళు దాటిపోతుంది కదూ? కాదు, 4 ఏళ్ళు. అప్పుడే 4 ఏళ్లయిందా? ఇంతకీ ఇప్పుడు ఫోన్ చేయడానికి కారణమేమిటి? 4 ఏళ్ల పాతబడిన నా ఆహ్వానాన్ని అంగీకరించి విజయవాడొచ్చి ఒక వారం రోజులు నా ఆతిథ్యం స్వీకరించడానికి నిశ్చయించుకున్నావా నువ్వు? విషయం అది కాదు. ఇక్కడ ఓ చిక్కు సమస్య తలెత్తింది. నీ ఉద్దేశం ఆ హత్యల గురించా? ఈరోజు మధ్యాహ్నం వార్తల్లో విన్నాను. అదే, ఇద్దరు చనిపోయారటగా? ఇద్దరు కాదు, ముగ్గురు. అవి సాధారణ ముక్కుసూటి హత్యల్లా కనిపించడం లేదు. వాటి వెనక ఏదో ఉంది. అంటే ఎటువంటిది? కాస్త సందేహించి చెప్పడం ప్రారంభించాడు అనంత్. ఇక్కడ పరిస్థితి ఏమాత్రం సవ్యంగా లేదు. ఏదో జరుగుతోంది. నా అభిప్రాయంలో అది అసాధారణమైంది. మీకు స్పష్టంగా అర్థం కావాలంటే అలౌకికమైంది. ఈ హత్యలు దాంతో సంబంధం కలిగినవని నా అనుమానం. యూనివర్సిటీ అధ్యయనంలో మీలో ఉన్నాయని తేలిన అమోఘమైన అతీత శక్తులను ఉపయోగించి ఈ విషయంలో మాకు సహాయపడాలని నా కోరిక. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు రమణానంద. ఆ తర్వాత గొంతు విప్పాడు. ఆయన గొంతు ఎంతో నిశ్చలంగా, సౌమ్యంగా వినపడింది. నాకు తెలియని విషయాలేవి యూనివర్సిటీ వాళ్ళు కనుక్కోవడం జరగలేదు అనంత్. ఆ శక్తులు, నువ్వంటున్న అతీత శక్తులు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాతోనే ఉన్నాయి. అయితే నువ్వు నా మాటలు నమ్ము. అవి వరాలు కాదు, నా పాలిట శాపాలు. వాటి పట్ల నాకు అయిష్టత పేరుకుపోయింది. అవి నాకు అలవడకుండా ఉంటేనే బావుండేదని నా అభిప్రాయం. ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఆలోచించు. మనం మిత్రులమయ్యాక ఎన్నిసార్లు నా అతీత శక్తుల గురించి చర్చించుకున్నాం? చాలా తక్కువ. నిజం. ఎందుకో తెలుసా? తెలీదు. ఆ శక్తులంటే నాకు గల అయిష్టతే దానికి కారణం. ఇది వరలో జరిగిన కొన్ని విషయాలు నన్ను ఎంతగానో భయపెట్టాయి. ముఖ్యంగా యూనివర్సిటీ వాళ్ళు పరీక్షలు జరిపి నా శక్తులు ప్రదర్శించమని కోరినప్పుడు, ఇప్పుడు వాటినన్నింటినీ మరిచిపోవాలని ప్రయత్నిస్తున్నాను నేను. నాకప్పుడప్పుడు ఆయన గొంతు ఆగిపోయింది. వాక్యాన్ని మధ్యలోనే వదిలేశాడాయన. కాసేపటి తర్వాత ఆయనే తిరిగి చెప్పాడు. ఇక్కడ చాలా మందికి నాకు అతీత శక్తులున్నాయని తెలియనే తెలీదు. ఈ పద్ధతే బాగా నచ్చింది నాకు. ఎవరికీ నా గురించి ఏమీ తెలీదు. తెలియకూడదనే నా కోరిక కూడా. ఏం చేయమంటావు నన్ను? అదృశ్యమైన ఎవరినో కనుక్కోవాలా? సారీ అనంత్. నేను అటువంటి పనుల్లో ఇక సహాయపడలేను. అతి దారుణమైన అనుభవాలు ఎదురయ్యాయి నాకు. ఏదో ఒక రోజు అవన్నీ నీతో వివరంగా చెప్తాను. అతీత శక్తుల్ని ఉపయోగించడం అనే పని నేనిక చేయను. నేను మిమ్మల్ని ఎవరినో వెతకమనలేదు. విషయం అంతకన్నా తీవ్రమైందే. మొదట అసలు ఏం జరుగుతుందో చెప్పనీయండి నన్ను. అప్పుడు మీరే మనసు మార్చుకుంటారు. ఆ తర్వాత ఒక పావుగంట సేపు ట్రైను ప్రమాదం దగ్గర నుండి జయంతిదేవి అంత్యక్రియల వరకు జరిగిన సంఘటనలన్నీ ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా చెప్పాడు అనంత్. చెప్పడం ముగించాక ఇలా అన్నాడు. ఇది అలౌకిక శక్తులకు సంబంధించిన విషయమైతే ఇంకా మరింతమంది ఇబ్బందులకు గురికాకముందే ఎవరో ఒకరు కారణమేమిటో కనుక్కొని పరిష్కరించడం అవసరమని నా ఉద్దేశం. నేను మరీ ఆందోళన చెందుతోంది నా కాబోయే భార్య గురించి. మొదట్లో ఎంతో సమతుల్యంగా వ్యవహరించే ఆమె గత రాత్రి పరిస్థితిని చూసి నేనే నమ్మలేకపోయాను. నన్నేం చేయమంటావు అనంత్? ఇక్కడ జరిగే సంఘటనలకు కారణం అతీత శక్తులో, లేక రైలు ప్రమాదానికి గురైన తర్వాత ఏర్పడిన డిప్రెషన్లో నేనెలా ఊహించుకుంటున్నానో మీరొచ్చి తేల్చాలి. నీకు చెప్పినట్టుగా అటువంటి విషయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాను నేను. అంటే ఇది అలౌకిక శక్తుల ప్రభావమనేగా మీ అభిప్రాయం? అలా అయ్యే అవకాశం ఉంది. కానీ నిశ్చయంగా చెప్పాలంటే నేనక్కడికి రావాల్సి ఉంటుంది. మీరొస్తారా? మీరు నా ఫ్లాట్‌లో ఉందురు గాని, నేను నా వుడ్ బి ఇంట్లో ఉంటాను విషయం తేలే వరకు. అనంత్, నేను తనూజ గురించి కాకపోతే మిమ్మల్ని రమ్మని అడిగుండేవాణ్ణి కాను. రమణానంద్ నిట్టూర్చడం వినిపించింది అవతల నుండి. సరే, వస్తున్నాను. రేపా? అవును. మొదటి ట్రైన్‌కే బయలుదేరతాను. మధ్యాహ్నానికల్లా అక్కడ ఉంటాను. మీకోసం స్టేషన్‌లో ఎదురు చూస్తాను. థాంక్స్. ఒక్క విషయం అనంత్. ఏంటి? ఈ విషయం గురించి పత్రికలకు చెప్పొద్దు. నాకు ప్రైవసీ కావాలి. దానిలో ఇబ్బందేమీ ఉండదు. రేపు కలుస్తాను అనంత్. థాంక్యూ అండ్ గుడ్ బై. ఫోన్ పెట్టేసిన మరుక్షణం అది రింగ్ అయింది. రిసీవర్ అందుకుని హలో అన్నాడు. నేను ఏకలవ్యన్ అనంత్. డ్రైవర్ కోమాలోంచి బయటపడ్డాడట. పోలీసులు ఇంటర్వ్యూ చేస్తున్నారట. వెరీ గుడ్. పోతే ప్రస్తుతానికి ఆ మర్డర్ కేసుల గురించి విషయ సేకరణ బాధ్యత మీరు తీసుకోండి. కొద్ది రోజుల పాటు నేను వేరే పనిలో నిమగ్నం కావలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే. ఉంటాను సార్. బాయ్. ఫోన్ పెట్టేసి ఆసుపత్రి నెంబరు డైల్ చేశాడు అనంత్. తనూజ కావాలి.
ఎవరది? అనంతా? ఎవరు? మనోహరినా? అవును. తనూజ ఇంటికి వెళ్ళిపోయింది. నలతగా ఉందని మధ్యాహ్నమే బయలుదేరింది. థాంక్స్. పోతే డాక్టర్ కౌశలున్నారా? ఆ! ఆయనకి కనెక్షన్ ఇవ్వగలరా? అలాగే. క్లిక్కుమన్న చిన్న శబ్దం. మరుక్షణం డాక్టర్ గొంతు వినిపించింది. యస్. అనంత్ స్పీకింగ్. నేను ట్రైను డ్రైవర్‌ని కలుసుకోవాలనుకుంటున్నాను. వీలవుతుందా? మా పత్రిక తరపున కాదు. వార్తల కోసం కాదు. రైలు ప్రమాదంలో నేను కూడా ఉన్నాను. అతడితో ఆ సందర్భంగా కొద్దిగా మాట్లాడాలి. ఎప్పుడు? రేపా? అవును. రేపైతే పర్వాలేదు. అతడికి మీతో మాట్లాడడం అభ్యంతరం లేకపోతే. రేపు ఉదయం విషయం తెలుసుకునేందుకు ఫోన్ చేయమంటారా మీకు? హ్మ్. ఫోన్ పెట్టేసి చకచకా డ్రెస్ చేసుకున్నాడు అనంత్. తనూజ ఇంటికి వెళ్ళాలని అతడి ప్రయత్నం. క్రితం రాత్రి ఆమె దాదాపుగా అసలు నిద్రేపోలేదు. నిద్రపోయినా 1, 2 గంటలు కూడా పీడకలలతో బాధపడింది. బహుశా ఆమె ఆఫీసుకు ఫోన్ చేసి తన కోసం అడుగుంటుంది. సబిత అన్వేషణలో సాయపడ్డానికి తను వెళ్ళాడని జమున చెప్పుంటుంది. కారు దగ్గరికి వెళుతూ ట్రైన్ డ్రైవర్ గురించి ఆలోచనలో పడ్డాడు. ఆ డ్రైవర్ తనకి ఏదైనా కీలక సమాచారం తెలియజేయగలడా? లేక విషయాన్ని మరింత గందరగోళం చేస్తాడా? ఇంతవరకు తనకు తెలిసిన సమాచారమంతా అయోమయంగానే ఉంది. వాటినన్నిటినీ కలిపితే వచ్చేది పెద్ద గుండు సున్నా. అంతే. డ్రైవింగ్ సీట్లో కూలబడే సమయానికి అతడికి విపరీతమైన తలనొప్పి మొదలైంది. వీటన్నిటికీ రమణానంద స్వామి అర్థం చెప్పగలుగుతాడు. అతడి వల్లే కావాలి ఇక ఏమైనా. బద్ధకంగా కళ్ళు తెరిచి పక్కకు తిరిగి గడియారం వంక చూసింది తనూజ. 7 గంటలయింది. అది ఉదయమా, సాయంత్రమా? నిద్రని పారద్రోలుతూ మగత కళ్ళతో తెరలాగిన కిటికీలోంచి బయటకు చూసిందామె. అది సాయంత్రమే. అంటే తను 2 గంటలు నిద్రపోయిందన్నమాట. ఆసుపత్రి నుండి ఇంటికి రాగానే ఒక కప్పు వేడి పాలు తెచ్చుకుని మంచం మీద నడుం వాల్చింది. నిద్రకి ఆగలేక పాలు కూడా తాగకుండా అలాగే నిద్రలోకి జారిపోయింది. ఆ పాలు గ్లాసులో ఇంకా అలాగే మంచం పక్క బల్ల మీద ఉన్నాయి. దిండుకు తలానించి సీలింగ్ వంక చూసింది తనూజ. అప్పటి వరకు 2 గంటలు హాయిగా ఎటువంటి పీడకలలు లేకుండా నిద్రపోగలిగిందామె. కాసేపటి తర్వాత లేచి వంటగదిలోకి నడిచింది. ఫ్రిడ్జ్‌లోంచి యాపిల్ జ్యూస్ ప్యాకెట్ తీసి పక్కకు తిరిగింది. అప్పుడు కనిపించాడా మనిషి. వంటగది కిటికీ బయట నిలబడి ఆమె వంకే చూస్తున్నాడతను. బయట వరండా లైటు కాంతి అతడి మీద పడుతోంది. ఆ మనిషిని చూడగానే విసుగుపోయింది తనూజ. దాదాపు 6 అడుగుల పొడవు, నల్లటి యూనిఫామ్, టోపీ. అతడికి సుమారు 35 ఏళ్ల వయసుంటుంది. అతడి ముఖంలో మిలిటరీ క్రమశిక్షణ కనబడుతోంది. కఠినంగా, భావరహితంగా కనబడుతోన్న అతడి ముఖంలోని లేత మబ్బురంగు కళ్ళు ఆమె వంకే చూస్తున్నాయి. ఆ చూపు ఆమె వెన్నులో చలి పుట్టించింది. ఆ కళ్ళు తప్ప మరేవీ కనిపించడం లేదు. తను వాటి చూపుల్లో చిక్కుకుపోయి శక్తిహీనురాలైపోయినట్లనిపించింది. తాచుపాము వంక చూసే కుందేలులా వాటి వంకే చూస్తుండిపోయింది. ఎంతసేపటికి తెలీదు. హఠాత్తుగా తను కదులుతున్నట్లు అనిపించింది. ఎలాంటి భయాన్ని కనపరచొద్దని, ప్రశాంతంగా, త్వరితంగా ఇక్కడ్నుంచి వెళ్ళిపోమని ఆమె చెవిలో ఎవరో చెప్పినట్లనిపించింది. చేతిలోని గ్లాసును ఓ చిన్న బల్ల మీద పెట్టి వేగంగా ముందు గుమ్మం దగ్గరికి వెళ్ళి లాగి చూసింది. అది గడియ పెట్టబడి ఉంది. వెనక తలుపు. అంతరాత్మ ఘోషించింది. 2 అడుగులు మామూలుగా వేసి అక్కడ్నుంచి పరుగు తీసింది. తలుపు దగ్గరకు చేరగానే దాని పిడి నెమ్మదిగా తిరగడం ప్రారంభించింది. అతడు లోనికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె చూపు తాళం మీద పడింది. అది లాక్ చేయబడలేదు. అప్రయత్నంగా భుజాన్ని తలుపుకేసి అదిమింది. పిడి మళ్ళీ తిరుగుతోంది. ఈసారి మరింత వేగంగా. తలుపు తీవ్రంగా ముందుకి, వెనక్కి కదులుతోంది. నిస్సహాయంగా భుజాలతో తలుపును తోసిపట్టి చూడసాగింది. ఆమెను హిస్టీరియా ఆవహిస్తోంది. తాళం ఊడిపోవడమో, పాత తలుపు విరిగిపోవడమో ఇక ఏ క్షణంలోనైనా తప్పదు. వెళ్ళిపో. ఏం కావాలి నీకు? ఆమె అరుపు ఆమెకే వికృతంగా వినిపించింది. అట్నుండి రెస్పాన్స్ లేదు. తనేం చెయ్యాలిప్పుడు? ఇల్లు వదిలి పారిపోవాలా? ఏదైనా ఆయుధాన్ని అందుకోవాలా? లేక దాక్కోవాలా? సరిగ్గా అదే సమయంలో వంటగది కిటికీ దగ్గర శబ్దం. అతడు కిటికీ తెరుస్తున్నాడు. దాని చట్రం ఊడిపోవడం వల్ల దానికి తాళం వేయడం కుదరక వదిలేసింది. హాల్లోకి పరిగెత్తి కిచెన్లోకి తొంగి చూసింది. కిటికీ తెరిచుంది బార్లా. అతడు లోనుకొచ్చేశాడు. క్షణం ఆగకుండా బెడ్రూంలోకి పరుగు తీసింది తనుజ. ఫోన్ చేయమని అంతరాత్మ ఆరాట పెడుతోంది. అయితే అప్పటికే ఆలస్యమైపోయిందని మనసు హెచ్చరిస్తోంది. తలుపు మూసి గడియ పెట్టేసింది. అటు ఇటు భయంగా చూసింది. తెరుచున్న వార్డ్రోబ్ కనిపించింది. గదిలో దీపమార్పేసి దానిలోకి దూరి లోపలికి తలుపు మూసేసింది.
లోపల నుంచి దాన్ని తాళం వేయడానికి వీలు చిక్కలేదామెకు. దబ్! ఆమెలోని అణువణువు భీతితో కంపించిపోయింది. దబ్! మళ్ళీ వినవచ్చిందా శబ్దం. అవతల గది తెరిచిన మోత. బిగుసుకుపోయిందామె. అంతలో హఠాత్తుగా నిశ్శబ్దం. వార్డ్రోబులోంచి బయటపడాలని బలమైన కోరిక. అయినా బలవంతంగా కూర్చుంది లోపల. ఆగాలి, కొంతసేపు చూడాలి, కనీసం ఓ పావుగంట. ఎలా తెలుస్తుంది పావుగంట అయినట్లు? పావుగంట అంటే 15 నిమిషాలు. అంటే 900 క్షణాలు. నెమ్మదిగా 1000 వరకు లెక్కబెడితే సుమారుగా పావుగంట అవుతుంది. 746 వరకు లెక్కించిందామె. అప్పుడు బలంగా గుద్ది బెడ్రూమ్ తలుపులు తెరిచిన చప్పుడు వినిపించిందామెకు. 746. ఆ సంఖ్య ఆమె మస్తిష్కంలో గింగురుమంటోంది. 746. తలుపు దగ్గర నుండి మంచం దగ్గరికి కదిలాయి అడుగులు. మంచం కిర్రుమన్న చప్పుడు. 746. ఆ నెంబరు ఆమె చెవిలో గుడిగంటలా గింగురుమంటోంది. దాన్ని ఆపడానికి ప్రయత్నించి విఫలురాలైందామె. ఊపిరి బిగబట్టిందామె. ఆమె మనసు ముద్దుబారిపోయింది. కళ్ళు భయంతో నిండిపోయాయి. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఏదో కదలిక. సెంటు సీసానా, లేక తన నగల పెట్టా? 746. ఆ అడుగుల శబ్దం ఇప్పుడు వార్డ్రోబ్ వైపే వస్తోంది. ఆ అడుగుల మోత ఆమె గుండెల్లో గుణపాలు దిగుతున్నట్లుగా వినబడుతోంది. విపరీతంగా వణికిపోసాగింది. అతడు తలుపు తెరిస్తే ఇక తనకు కనబడకపోవడం అనే ప్రసక్తే లేదు. 746. వార్డ్రోబు పిడి మెల్లగా తిరిగింది. ఆమె అణువణువు భయంతో నిండిపోయింది. గుండె గొంతులోకొచ్చేసింది. ఒక చీరను అడ్డంగా లాక్కుంది. గట్టిగా కళ్ళు మూసుకుంది. అంతా నిశ్శబ్దం. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఓ శబ్దం. కిర్రుమని తెరుచుకుంది తలుపు. బలమైన 2 చేతులు ఆమె భుజాల్ని పట్టుకున్నాయి. గుండె జారిపోయింది. తనూజా, ఏమైంది? ఏదో గొంతు అడుగుతోంది. భయంలో కూడా ఆ గొంతును గుర్తించింది. ఆ గొంతు అనంతది. కళ్ళు తెరిచిందామె. ఎదురుగా అనంత్. వెక్కుతూ అతడి మొహంలోకి చూసింది. లాలనగా ఆమె మెడ చుట్టూ తన చేతులు వేశాడతను. ఏమైంది తనుజా? ఇంకేం పర్వాలేదు. ఏమైందసలు? ఎవడో ఓ మనిషి వంటగది కిటికీ దగ్గర చూశాను. ఎప్పుడు? 10 నిమిషాల క్రితం. వెనక తలుపు తెరుచుకుని లోనికి రావడానికి ప్రయత్నించాడు. ఎలాగో తలుపు మూసి గడపెట్టాను. వంటగది కిటికీలోంచి జొరబడ్డాడు. ఎలా ఉంటాడు? ఒక రకమైన నల్లటి యూనిఫామ్ ధరించాడు. పొడుగ్గా ఉన్నాడు. అతడి కళ్ళు లేత మబ్బు రంగులో ఉన్నాయి. జ్యూస్ తెచ్చుకుంటుంటే కిటికీ పక్కన నిలబడి కనిపించాడు. ఆమెను మంచం దగ్గరికి నడిపించి కూర్చోబెట్టాడు అనంత్. ఒకసారి అలా వెళ్ళి చూసొస్తాను అన్నాడు. జాగ్రత్త అనంత్. అతడు బయటికి వెళ్తుండగా అందామె. పావుగంట తర్వాత తిరిగొచ్చాడు. ఎక్కడా ఎవరూ లేరు. కిటికీ మూసేసుంది. కిటికీ అవతల గులాబీ చెట్ల దగ్గర నేల మీద ఎవరి అడుగుజాడలు లేవు. అంటే అదంతా నా ఊహ అని నీ అనుమానమా? లేదనంత్, నిజంగానే చూశాను నేను. ప్లీజ్ బీ కామ్. నేను నిన్నేమీ అనుమానించడం లేదు, సాలోచనగా అన్నాడు. అసలు నాకేమవుతోంది అనంత్? భయంగా అడిగింది తనూజ. ఆమె ముఖంలోకి ఒకసారి చూసి, ఇక నీ దగ్గర దాచడంలో అర్థం లేదు అంటూ అంతా వివరంగా చెప్పి, అది జరిగింది. రమణానంద్ వస్తున్నాడు. ఆయనే వీటన్నిటికీ సమాధానం చెప్పగలడు. పోతే ఈ లోపల నువ్వు ఈ ఇంట్లో ఒంటరిగా ఉండద్దు. ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళి ఉండు కొన్నాళ్ళు అన్నాడు. మట్టి రోడ్డు మీద పోతోంది కారు వేగంగా. ఉన్నట్టుండి రోడ్డుకు అడ్డంగా కనిపించిందో నల్లటి ఆకారం. చీకట్లో చీకటిగా కలిసిపోతూ అస్పష్టంగా. హారన్ కొట్టాడు రాకేష్. అయినా ఆ ఆకారం కదల్లేదు. కారు దానికి దగ్గరగా దూసుకుపోతోంది. అప్పుడు సడన్ గా బ్రేక్ వేశాడతడు. కీచుమని శబ్దం చేస్తూ ఆగింది కారు. రోడ్డు మధ్యలో ఆకారం ఉన్నట్టుండి మాయమైంది. వెంటనే ప్రారంభమైంది. ఎక్కడో ఎవరో స్త్రీ పాడుతున్న పాట. వెనక సీట్లో నిద్రపోతోంది సుమ, అతడి భార్య. సుమా! మెల్లగా పిలిచాడు. నిద్రమత్తుతో బరువెక్కిన కళ్ళను మెల్లగా తెరిచిందామె. నీకు వినిపిస్తోందా ఆ పాట? ఏ పాట? ఆమె గొంతులో విసుగు. సరిగ్గా విను. ఎవరో స్త్రీ పాడుతోంది. వినిపించిందా? అప్పుడు పూర్తి స్పృహలోకొచ్చింది సుమ. శ్రద్ధగా వినడానికి ప్రయత్నించింది. నిజమే. ఎవరో స్త్రీ దూరంగా ఎక్కడుండో పాడుతున్నట్టు లీలగా వినిపిస్తోంది. కానీ ఇంత రాత్రి ఈ నిర్మానుష్యమైన ప్రదేశంలో? అనుమానంగా అడిగింది సుమ. అదే అర్థం కావడం లేదు. 2 క్షణాలు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఆ పాట ఇంకా క్లియర్గా వినబడుతోంది. బహుశా ఈ దగ్గరలో ఏదైనా ఇల్లుగానుందేమో. ఆ ఇంట్లో ఎవరైనా పాడుకుంటున్నారేమో. ఆమె భయపడుతుందేమోనని సర్ది చెప్పాడు. కానీ అతడి మనసులో అనుమానం అలాగే ఉండిపోయింది. అంతకుముందు రోడ్డు మీద కనిపించిన ఆ ఆకారం గురించి కూడా అతడు చెప్పలేదు సుమకు. ఉన్నట్టుండి పాట ఆగిపోయింది.
ఓ క్షణం తర్వాత ఎవరో ఆడది ఏడుస్తున్న శబ్దం వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు వినిపించింది. పాపం ఎవరో ఏడుస్తున్నారు. సుమ అంది జాలిగా. రాకేష్ ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఆమంది. ఏ ఆపదలో ఉందో పాపం. అయితే ఏం చేద్దాం? ఒకసారి చూసొద్దాం. ఎక్కడని వెతుకుతాం? ఆమెను ఆ ప్రయత్నం నుండి తప్పించాలని అన్నాడు రాకేష్. అతడి మనసులో ఇంకా నల్లని ఆకారమే మెదులుతోంది. కారును ముందుకు పోనీయండి. సుమంది. కారు మెల్లగా కదిలింది. ముందుకు వెళ్ళిన కొలది దగ్గర కాసాగిందా ఏడుపు. రాకేష్ మనసులో అనుమానం. ఆపండి, ఈ పక్క పొలాల్లో నుండి వస్తోంది ఏడుపు. కారాపాడు. మట్టి రోడ్డు పక్కన పొలాలు. చీకటి దట్టంగా పేరుకునుంది పొలాల్లో. టారు చందుకుని కారు దిగింది సుమ. ఇద్దరూ ఆ చీకట్లో 2 నిమిషాలు నిల్చుండిపోయారు. ఏడుపు పొలాల్లో నుండే వస్తోంది. నువ్వు కారులో కూర్చో, నేను చూసొస్తాను అన్నాడు రాకేష్. ఆమె వినిపించుకోలేదు. నేను వస్తాను. బయలుదేరింది. ఇద్దరూ పొలం గట్టు మీదుగా నడవసాగారు. చీకట్లను చీల్చుకుంటూ ముందుకు దూసుకుపోతోంది టార్చి వెలుగు. నీరవ నిశ్శబ్ద నిశీది. ఏడుపు తప్ప ఎటువంటి శబ్దము వినిపించడం లేదు. గట్టు మీద ఒకళ్ళ వెనక ఒకళ్ళు నడుస్తున్నారు. ఉన్నట్టుండి సుమ ఒళ్ళు జలదరించింది. భయం వేసింది. రాకేష్ చేతిని గట్టిగా పట్టుకుందామె. భయం లేదన్నట్టు ఆమె భుజం తట్టాడు. ఆ చిక్కటి చీకట్లో సరిగ్గా అప్పుడే ఏదో నల్లటి ఆకారం విసురుగా గాల్లో ఎగురుతూ వచ్చి అతడి చేతిలోని టార్చిని ఎగరగొట్టింది. కెవ్వున కేక పెట్టింది సుమ. మళ్ళీ ఆ ప్రదేశమంతా చీకటితో నిండిపోయింది. ఏమండి, వెళ్ళిపోదాం, నాకు చాలా భయంగా ఉంది అంది సుమ. సరిగ్గా ఆ క్షణంలోనే వాళ్ళ ముందు ప్రత్యక్షమైంది ఆ నల్లటి ఆకారం. ఈసారి అది కొంచెం స్పష్టంగా కనిపించింది. సుమ గావు కేక పెట్టి కుప్పలా కూలిపోయింది. రాకేష్ గుండెల్లో రాయి పడింది. ఎవరు? గట్టిగా అరిచాడు. ఆ ఆకారం నవ్వింది వికృతంగా. గుండెలు అవిసిపోయాయి రాకేష్కి. అదే సమయంలో అతడి ముఖం మీద గట్టిగా తగిలిందో దెబ్బ. మొదలు నరికిన చెట్టులా నేల మీదకి ఒరిగిపోయాడు. అరుద్దామనుకున్న అరుపు గొంతులోనే ఉండిపోయింది. తెల్లవారుతుండగా స్పృహొచ్చింది. అప్పటికింకా సుమ పొలాల్లోనే పడుంది. చుట్టుపక్కల చూశాడు. ఎవరూ కనిపించలేదు. రోడ్డు మీద తమ కారు మాత్రం అలాగే ఉంది. సుమను భుజం మీద వేసుకుని కారు వైపు నడిచాడు రాకేష్.